నిన్న అమరావతి రైతుల మీద ఏదైతే అసభ్యకరంగా మాట్లాడారో, వేశ్యలని మాట్లాడారో కొమ్మినేని శ్రీనివాసరావు మరియు కిష్టన్ రాజుని టీవీ యాజమాన్యం భారతిరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాం. ఇప్పటికే లేట్ అయింది. ఒక కేఎస్ఆర్ని మాత్రమే తీసుకొచ్చారు, రిమాండ్ విధించారు. ఇంకా కిష్టన్ రాజుని అరెస్ట్ చేయాలి, అలానే భారతిరెడ్డికి కూడా నోటీసులు ఇవ్వాలి. నిన్న ఇక్కడ మహిళా కమిషనర్ అయినటువంటి రాయపాటి శైలజ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మానవ హక్కులు దానికి రాస్తే వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు. డీజీపీ గారు ఇప్పటి వరకు ఎందుకు దీని మీద స్పందించట్లేదు? మేము డీజీపీ గారిని కూడా అడుగుతున్నాం. తక్షణం ఏదైతే భారతిరెడ్డి యాజమాన్యంగా ఉందో సాక్షి ఛానల్కి, ఆ భారతిరెడ్డి గారికి మీరు సమన్లు ఇష్యూ చేయాల్సిందే. ఆమెని పిలిచి మాట్లాడాలి. ఆమెకు ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు? తర్వాత నిన్న సజ్జల మాట్లాడతాడు ప్రెస్ మీట్కి వచ్చి. ఏమని మాట్లాడతాడు? సకల శాఖ మంత్రి రాక్షసులు అంటాడు, దెయ్యాలంటాడు, అందరూ ఏదో ఒక కులాన్ని ఆపాదిస్తూ కమ్ముకొస్తున్నాయి, ఒక కమ్మ కులం ఏదో చేస్తున్నా అన్నట్లు మాట్లాడుతున్నాడు. సజ్జలని అడుగుతున్నాం, నీ రాక్షస పాలనలాగా ఇప్పుడైతే ఉండదు సజ్జల. అలానే అక్కడ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్, అంటే సుమారు 36 నుంచి 40% దళిత మహిళలు ఉంటారు, అక్కడ దళితులు ఉంటారు. తర్వాత వేమూరు పక్క కాన్స్టిట్యున్సీ దళిత కాన్స్టిట్యున్సీ, తర్వాత నందిగామ దళిత కాన్స్టిట్యున్సీ, ఇక్కడ పత్తిపాడు, ఈ 4 కాన్స్టిట్యున్సీలు ఉండేది దళితులతో కూడిన రాజధాని పెడుతున్నారు ఇక్కడ అమరావతి రాజధాని. ఈ మహిళల్ని నువ్వు మాట్లాడుతుంటే తగుదమ్మా అని నిన్ను వచ్చి ఏం మాట్లాడుతున్నావు సజ్జల? నేను చెప్తున్నావు సజ్జల, నోరు నువ్వు అదుపులో పెట్టుకోవాలి. ఈ రోజుకైనా సరే మహిళా కమిషనర్ ఆయనకు నోటీసులు ఇవ్వటాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇలానే ఈ సజ్జలు అనేవాడిని కనుక మనం లోపల వేయకపోతే ఇతను మతోన్మాదుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాడు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతాడు. ఈ సజ్జలు అనేవాడు వీడు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు. అందుకని ఆ జగన్మోహన్ రెడ్డి సైకోరెడ్డికి కూడా 151 నుంచి 11 సీట్లకు పరిమితం అయిందంటే మెయిన్ కారణం సైకోరెడ్డి చేసే పనులకి, తర్వాత ఈ సకల శాఖ మంత్రి చేసిన వల్లే 11 దిగజారిపోయాడు. ఈ సకల శాఖ మంత్రి ఇంతే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి 1 సీటుకి పరిమితం అయిపోతాడు. సజ్జలను కూడా తక్షణం అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం.